ఓం నమో విష్ణువాయ నమః. మాఘపురాణము 1వ అధ్యాయము. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు అలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలయుననడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతి నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననడి కోరికలతో భరతఖండము నలమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములేర్పరచుకొనిరి. అచటికి యతించిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేద మూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదనియు పుణ్యప్రదమైనదనియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యము కలిగినందున అమితానందమునొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగము జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నయో పురాణగాథలు విని తరించవలెననడి కోరికతో మునిపుంగవులందరూ వేచి ఉండిరి. సూతులవారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనము గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి ఆర్ఘ్య పాద్యముల సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించియుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచూనే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కాన వినదగు విషయాలేమైనా ఉన్న ఎడల విరామ కాలములో మాకు వినిపించవలయునని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలనడి కుతూహలము కనబరిచినందున వారలను చూచి సూత మహాముని ఇటుల పలికిరి. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసినంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున
పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహాముని అడిగినదే తడువుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందమునొంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మ పురాణమందు లీనమయ్యున్న మాఘమాసము యొక్క మహాత్యమును మరలా మరలా వినవలేనుడి కుతూహలము కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసము మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసినదిగా కోరిరి. ఆ విధముగా సౌనకాది మునులు ఇతర తపస్సాలురు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసము కూడా ప్రారంభము కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణము వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదేనూ కాక ఈ మహాయజ్ఞము జరుగుచున్న సమయములో మాఘమాసము యొక్క మహాత్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విశ్వంస సంభూతుడగు వేదము వ్యాసమహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్టులే పూర్వము దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను. మొదటి అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.